దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఇంతవరకు క్రమంగా నడిపించినందులకై స్తోత్రాలు. నీ వర్తమానమును కూడా మేము ధ్యానించబోచుండగా నా సొంత మాటలు మాట్లాడితే ఈ సమయం అంతా వ్యర్థమైపోతుంది ప్రభువా. కనుక మా ఆత్మీయ జీవితానికి ఏమేమి అవసరమై ఉన్నాయో, ఏ మాటలు అవసరమై ఉన్నాయో నీవే మా అందరితో మాట్లాడండి. నిలబడిన నాలో ఏమీ లేదు, కానీ నీ స్వరముగా నన్ను వాడుకొని నాతోనూ ఇక్కడ కూడి ఉన్న వారందరితోనూ ఈ మైక్ అనే శబ్దం ద్వారా రాలేక ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వారందరితో కూడా నీవు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి కృప చూపి సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి ఈ వర్తమానం నీకే అప్పగిస్తూ ఉన్నాం. నీవే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు ప్రత్యేకంగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు యేసు నామమున బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ప్రతి దుష్ట దురాత్మ క్రియల ఆటంకములన్నీ యేసు నామములో లయమైపోవును గాక. ఈ కూడికను ప్రభువా నీ నామానికి మహిమకరంగా ఈ వర్తమానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 5:23 వాక్యంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎంత అద్భుతమైన మాట. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ప్రత్యేకమైన ఈ వచనం ఏదైతే ఉందో బైబిల్లో, మనం గడిచిన వారం మేబీ ఆ పైన వారం అయి ఉంటుంది, కొండ మీద ప్రసంగం గురించినటువంటి మాటలు మనం మాట్లాడాం. అవునా? కొండ మీద ప్రసంగం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. 5, 6, 7 అధ్యాయాల వరకు కొండ మీద ప్రసంగమే. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆ కొండ మీద మాట్లాడినటువంటి ప్రసంగములో కొన్ని మాటలు ఏం చెప్తున్నాడు? దేవుని సన్నిధిలో కంట బలి అర్పించడానికి వస్తున్నారంట. కొంతమంది ఏం చేస్తున్నారు, మనం ఈ కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందంటే, ప్రతి వారం కూడా ఆదివారం వస్తుంది అనుకోండి, ఒక మంచి అలవాటు ఉంటుంది. ఏం అలవాటు? చక్కగా సిద్ధపడతారు. ఒట్టి చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళటం ఎందుకులే అని వాళ్ళు తినే బియ్యంలో నుంచి కొన్ని బియ్యం తీసుకొచ్చి ఆ పాస్టర్ గారు వాకింగ్ చేసి దాని ఎదురుగా పెడతారు. ఒక బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద పెడతారు. కొంతమందికి పంట పండింది అనుకోండి, తొలుచూలు పంటలు ఏది వస్తే అది అక్కడ పెడతారు. లేకపోతే ఇంట్లోకి ఏదన్నా పండ్లు కొనుక్కుంటారు కదా, పండ్లు అట్టికాయలో యాపిల్ కాయలో ఏదో ఒకటి తీసుకున్నప్పుడు వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలే కొంచెం అని చెప్పి తీసుకొచ్చి ఆ పాస్టర్ గారు ఎదురుగా బల్ల ఉంటుంది, ఆ బల్ల ఎదురుగా పెడతారు. పెట్టి వచ్చి చక్కగా కూర్చుంటారు. అవును కదా, మనం ఎన్ని చూస్తున్నాం కదా. అయితే ఆ అలవాటు ఏదైతే ఉందో నిజంగా చాలా శ్రేష్టమైన అలవాటే, మంచి అలవాటు. నిజంగా దేవుని సన్నిధిలోకి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని ఈ బియ్యము, గుడ్లు, లేకపోతే ఫలాలు, లేకపోతే పంటల నుంచి వచ్చిన కొంత భాగాన్ని తీసుకొని వచ్చి ఎదురుగల పెడతారు. అది ఇచ్చే మనసు చాలా మంచిది, ఇచ్చే విధానం మంచిది. అంటే వీరేం చేస్తున్నారంట, ఈ దేవుని సన్నిధిలోకి వెళ్తే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, కనుక దేవునికి ఎంతో కొంత మనం హృదయపూర్వకంగా ఇచ్చినట్లు ఉంటుంది కదా, అది చాలు. ప్రేమతో తీసుకొచ్చేటువంటి వాటిని చూసి నిజంగా ఆ సేవకుడు సంతోషపడతాడు, అలాగే దేవుడు కూడా సంతోషపడతాడు. ఏమండి? దేవుడు సంతోషపడ్డా
ఇలాగ ఎలాగైతే దేవుని సన్నిధిలోకి ఎంతో కొంత తీసుకొని రావాలి, ప్రభు సన్నిధిలో అర్పించాలనే మనసు ఉంది కదా, చాలా మంచిదని చెబుతున్నాడు దేవుడు. అందుకని చాలా మంది తీసుకొస్తారు, సంతోషంగా తీసుకొస్తారు. కొంతమంది అయితే నేను కాక ఎవరెత్తారు అన్నట్లుగా తీసుకొస్తారు. ఈ తీసుకొచ్చే విధానాన్ని చూసి దేవుడు ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఓ మామగారంట ఇలాగే అనుకుందంట. ఏమని? వాళ్ళ ఇంటి పెరట్లో, అంటే ఈ ఇంటి బయట పెరట్లు అంటే పట్టణంలో వాళ్ళకి తెలియదులే కానీ పల్లెటూరులో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పట్టణంలో చిన్న చిన్న గదులు ఉంటేనే దాంట్లో చిన్న చిన్న స్థలాల్లోనే బిల్డింగ్లు కట్టేస్తారు. వాళ్ళకి పెరట్ అంటే ఏంటో తెలియదు, అంటే ఓపెన్ గ్రౌండ్ వాళ్ళకు ఉండదు. కానీ ఈ పల్లెటూరులో చక్కగా సమృద్ధికరమైన గాలి, మరి స్థలం అంతా ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, కొంతమంది కూరగాయల విత్తనాలు వేస్తారు. ఏమ్మా ఇరా మీరు వేస్తారు, కూరగాయల విత్తనాలు ఏదో ఒకటి వేస్తారు. వేసినప్పుడు దాని మీద ఒక మామగారు ఇలాగ వేసిందంట, వేస్తే సొరకాయ విత్తనం వేసిందంట. సొరకాయ విత్తనం చాలా అద్భుతంగా అది ఎదగడం ప్రారంభమైంది. మొత్తం అక్కడక్కడ పాకి పాకి పెద్ద సొరకాయలు కాయడం మొదలు పెట్టేసింది. ఇక ఈ సొరకాయని తీసుకొచ్చి మొట్టమొదటిగా ఏదైనా ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలని వాక్యం విన్నాం కదండి, ఖచ్చితంగా మనం యుద్ధం తీసుకెళ్ళని చెప్పి కాయ కట్ చేసి ఇంత పెద్ద సొరకాయని తీసుకొచ్చి బల్ల మీద పెట్టిందంట. బల్ల మీద పెట్టి, ఏమంటే మా పెరట్లో మొట్టమొదటిగా పండింది ఇదేనండి, అందుకే దేవుడికి తీసుకొచ్చాం, మీకెత్తే దేవుడికి ఇచ్చినట్టే కదండి అని అందంట. అప్పుడు ఆ సేవకుడు సంతోషపడి ఆమెకు ప్రార్థన చేసి, ఆ సొరకాయకి ప్రార్థన చేసి, అయ్యా ఈ పంట దీవించు, ఆశీర్వదించండి, దీవించి సరే ఇంటికి వెళ్ళమ్మా అన్నాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ సంతోషంగా, ఆహా నేను దేవుడికి ఇచ్చాను, నన్ను దీవెత్తాడు దేవుడు అనుకొని హాయిగా సంతోషంగా తృప్తిగా వెళ్ళిపోయింది ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయి రాత్రి అయిపోయింది, పడుకుంది. ఆవిడ ఎప్పుడైతే పడుకుందో ఒక కల వచ్చిందంట. ఏం కలో తెలుసా? ఈ సొరకాయ కలే వస్తుంది ఆవిడికి. తీసుకెళ్ళి సొరకాయ ఇచ్చినట్టు కల వచ్చింది. కానీ ఆమె ఆ సొరకాయ ఇచ్చింది కదా, సొరకాయ అలా ఇచ్చేసి వస్తుంటే ఒక్కసారిగా గుంటలో పడిపోయిందంట, గుంటలో నుంచి నరకంలోకి వెళ్ళిపోయిందంట. ఆమె కళ అది. అర్థమవుతుందా? ఇదేంటి, నేను సొరకాయ ఇవ్వటం ఏంటి, నరకంలో పడిపోవడం ఏంటి అని బాగా బాధపడి ఏడుస్తుందంట ఆ నరకంలో. అప్పుడు ఆమె అంటుందంట, ఇదేం దేవుడయ్యా, నేను హృదయపూర్వకంగా వెళ్ళి సొరకాయ ఇస్తే ఆ సొరకాయకి బదులు పరలోకంలో అడుగు పెట్టినట్టు కళ రావాలి, కానీ ఇదేంది నరకంలో పెట్టినట్టు కళ వచ్చింది ఏంది అని ఆవిడ అరుస్తా బిగ్గరగా కేకలేస్తుందంట ఆ కళలో. అనవసరంగా ఇచ్చానే, ఇవ్వకుండా పోయేదే, ఇచ్చినా దేవుడు పట్టించుకోలేదు, ఇచ్చినా దేవుడు నాకు ఇదేనా చేసింది అని ఏడుస్తూ మొదలు పెట్టిందంట. ఏడుస్తూ మొదలు పెడుతుంటే అప్పుడు దేవుడు దాసుడు సేవకుని రూపంలో దేవుడు కనపడ్డాడంట. కనపడి, అయ్యా మరి నేను నీకు సొరకాయ ఇచ్చాను, అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలు నేను తినే ముందే నీకు ఇచ్చాను, అయినా సరే నువ్వు ఎందుకు నన్ను ఇక్కడ పడేసావు అని అన్నాడంట. అంటే ఇక దేవుడికి విసికెక్కి, ఏందమ్మా పద్దాకలా అయ్యి ఇచ్చావు అని చెప్తున్నావు, నువ్వు ఇచ్చావు సొరకాయ మంచిదే, సొరకాయ ఇచ్చావు మంచిదే, కానీ నువ్వు ఎలాగిచ్చావు తెలుసా? నువ్వు ఎలా ఇచ్చావు, నువ్వు ఇచ్చిన విధానం నాకు నచ్చలేదు అని అన్నాడు. అదేంటండి నచ్చలేదంటే, ఉదయం లెగిస్తే సాయంత్రం వరకు కూడా నువ్వేం చేస్తున్నావు? భయంకరమైన దుర్భాషలు ఆడి ఒకరి మీద చాడీలు చెప్పుకుంటా నిందారోపణ చేస్తూ అందరినీ శత్రువులుగా చూస్తున్నావు కదా నువ్వు. అర్థమవుతుందా? అందరినీ శత్రువులుగా చూస్తున్నావు, అందరినీ దూషించేదానివిగా మారిపోయావు. ఏమ్మా అన్నం తిన్నావా అని అంటేనే గొడవ పెట్టుకుంటావు, ఏమ్మా లేకపోతే ఆరోగ్యం ఎలాగుందంటే ఇంకా సావలేదులే అని అంటావు. అర్థమవుతుందా? ఏమ్మా నీకు క్షేమం కలిగి ఉన్నావు అంటే ఏం పోవాలా అని ఎదురు చూస్తున్నావా అని అంటావు.
అంటే మనుష్యులతో నువ్వు ఏమాత్రం సమాధానం కలిగి లేవు, సమాధానం కలిగి లేవు. నేను అంటాను, నా దగ్గరికి వచ్చేటప్పుడు, నా దగ్గరికి కానుకలు తీసుకొచ్చేటప్పుడు నువ్వు ఇచ్చే ఈ సొరకాయ మీద నా మనసు ఉండదు. నువ్వు తెచ్చే ఈ సొరకాయో, ఈ బియ్యమో, ఈ గుడ్లో, లేకపోతే నువ్వు ఇచ్చే కానుకలో, నువ్వు ఇచ్చే దశమ భాగాలో, నువ్వు ఇచ్చే మరి ఏ విధమైనటువంటి అర్పణలైనా కూడా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ నువ్వు ఎలా ఇస్తున్నావు అనేదే ప్రాముఖ్యము. కొంతమంది ఎలా ఇస్తారంటే చెప్పుకోవడానికి ఇస్తారు, అంతే కదండి. ఇప్పుడు కొన్ని మందిరాల్లో చూడండి, మందిరాల్లోకి వెళ్ళగానే ఫ్యాన్లు ఉంటాయి. ఫ్యాన్లు చూసారా? ఫ్యాన్ల మీద తెల్ల కనపడుతూ ఉంటుంది. ఫ్యాన్ రంగేం వేరు, తిరిగేటప్పుడు అక్కడక్కడ తెల్ల పెయింట్ కనపడుతూ ఉంటుంది. అదేమో డిజైన్ ఏమో అనుకుంటాం. ఒకసారి ఆ ఫ్యాన్ స్విచ్ ఆపేసాం అనుకోండి, మా మరియమ్మ గారు ద్వారా ఇవ్వబడిన ఫ్యాను అని రాసి ఉంటుంది పైన. అర్థమవుతుందా? వాక్యం చెప్పే బల్ల ఉందనుకోండి, ఆ వాక్యం చెప్పే బల్లకి ఏమని రాస్తారు తెలుసా? ఫలానా పేర్ల యొక్క పేర్లు అక్కడ ఉంటాయి. వాక్యము బలిపీఠం మీద ఉండాల్సిన వాక్యం ఏంటంటే, నా మాట అగ్ని వంటిది కాదా అనే మాట ఉండాలి అక్కడ. కానీ మరియమ్మ యేసేబుల జ్ఞాపకార్థం అని రాసి ఉంటుంది అక్కడ. అర్థమవుతుందండి? కుర్చీల్లో చూస్తే కుర్చీలు ఎదురుగా వేస్తారు కదా, ఒకరి వెనకాల ఒక కుర్చీ వెనక రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఎలిసమ్మ గారి కానుక అని రాసి ఉంటుంది. ఇచ్చే రకాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ దేవుడు ఇచ్చే వాటి మీద దృష్టి ఎన్నటికీ పెట్టడు. నువ్వు ఎలా ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా అంటారు, ఏమండి నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, నేను 1,00,00,000 రూపాయలు ఇచ్చాను, నేను గుప్పిళ్ళు విప్పాను, ఈ మందిర పునాదికి నేనే డబ్బులు ఇచ్చాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఇచ్చినా అది నీకు దీవెనగా మారాలి అని అంటే ఏం చేయాలో చెప్తున్నాడు దేవుడు. ఈ మా అమ్మ అనుకుంటే నేను సొరకాయ ఇచ్చాను, నన్ను నరకంలో ఎందుకు పడేసావు అని అంటుంది. ఇక దేవుడిని దూషించడం మొదలుపెట్టింది. ఇక దేవుడిని దూషిస్తా ఉంటే, సరే నువ్వు ఇచ్చిన సొరకాయ నీవు తీసేసుకో అని చెప్పి ఆ నరకంలోకి వేసాడంట. అర్థమవుతుందండి? నా దాసుడు ఎందుకు తీసుకున్నాడా ఈ సొరకాయ అని బాధపడుతున్నానని దేవుడు బాధపడ్డాడంట కల్లో. అప్పుడు అంటదంట, సరేనయ్యా అయిపోయింది కానీ నన్ను ఎట్టకొట్టి తీసుకోయి అంటే, అప్పుడు ఆ సొరకాయని పట్టుకొని పైకి రా అన్నాడంట దేవుడు. ఆ సొరకాయని పట్టుకొని పైకి అలా వచ్చేసి నేల మీదకి వచ్చేసిందంట. తీరా కళ్ళు తెరిచి చూసిన తర్వాత, అమ్మో ఇదంతా కళ అని అనుకుందంట. అప్పుడు దైవ సేవకుడికి చెప్పిన తర్వాత దేవుని సేవకుడు అన్నాడంట, అమ్మా నువ్వు తెచ్చిన కానుకలు దేవునికి ప్రాముఖ్యం కాదు, నీవు ఇతరులతో సమాధాన పడకుండా దేవుని బలిపీఠం మీద నీ అర్పణలు పెడితే దేవుడు ఎన్నటికీ కూడా దాన్ని స్వీకరించడు. నీవు ఈ అర్పణ ఇచ్చావు, కానీ నీవు ఇతరులతో సమాధాన పడి లేవు, గొడవలతో ఉన్నావు, నువ్వు కొట్లాటకు కాలు దువ్వేదానిలాగున్నావు. అర్థమవుతుందండి? కొట్లాటకు కాలు దువ్వే వారిగా ఉన్నారు కొంతమంది ఈరోజు. ఎప్పుడు అవకాశం వస్తుందా గొడవాడి వారి మీద ఎగబడదాము, వారిని దాడి చేద్దామనే పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా మళ్ళీ ఆదివారం రాగానే మందిరంలో అడుగుపెట్టి వారి దశమ భాగాలు, వారి కానుకలు, వారి అర్పణలు చెల్లించి ఆ బలిపీఠం మీద పెడుతుంటే దేవుడు అంటున్నాడు కదా, ముందు నీ బలిపీఠం పక్కన పడేసి, ఎవరితో అయితే నీవు వాగ్వేదానికి దిగావో, ఎవరితో అయితే అన్యాయంగా ప్రవర్తించావో, ఎవరితో అయితే దోషంలాడావో, ముందు వారితో సమాధాన పడి క్షమించమని వెళ్ళి వారితో సమాధాన పడిన తర్వాత వచ్చి నీ బలిని అర్పించు అంటాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన దేవుడు క్రమం కలిగిన దేవుడు, మన దేవుడు న్యాయం కలిగిన దేవుడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు. దేవుడు కానుకను స్వీకరించాలి అనంటే నీవు సమాధాన పడినప్పుడే ఆ యొక్క కానుకను దేవుడు స్వీకరిస్తాడు.
కొంతమంది అనుకుంటారు మా పాస్టర్ గారు ఏది ఇచ్చినా తీసుకుంటాడండి, మేము ఎట్లా తిరిగినా తీసుకుంటాడండి అంటే ఆ బ్యాచ్ వేరే ఉంటారు. వారి బ్రతుకులు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి కానుకలు స్వీకరించి ఇక దేవుడు నిన్ను లేపుతున్నాడులే, నిన్ను హెచ్చిస్తున్నాడులే అని పైపై మాటలు చెప్పే విధానాలు కొంతమంది ఉంటారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఏమంటుందో తెలుసా? నీ ప్రవర్తన మొదటిగా మార్చుకొని అప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చి బలిని అర్పించు అని అంటున్నాడు. ఒకరోజు దైవ సేవకుడని ఏసన్న గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను చెప్తాను, వినండి. ఏసన్న గారి యొద్దకంట ఒక స్త్రీ వచ్చి ₹1,00,000 కట్టను తీసుకొచ్చి, ఇదిగోండి అయ్యా, పరిచర్లో వాడండి అయ్యా అని ఆ స్త్రీ తీసుకొని వచ్చి ఇచ్చిందంట. అప్పుడు ఆ సేవకుడు చూశాడు, చూసి సంతోషపడలేదు. ఆ పక్కనున్న సేవకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఆహా, లేని టైంలో ₹1,00,000 కానుకొచ్చిందయ్యా, ఇక మనం మైకు కోసం ఇబ్బంది పడుతున్నాం, మైకు కొనాలనుకుంటున్నాం, మైక్ కొనేయచ్చు, అదిగో అక్కడ రేకులు కారుతున్నాయిగా రిపేర్ చేయించవచ్చు, లేకపోతే ఈ పని ఆ పని చేయొచ్చు, చక్కగా ₹1,00,000 వచ్చినాయండి అని మనసులో అనుకుంటా 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 సంతోషపడుతున్నారంట. ఈలోపు యేసన్న గారు ఒక బాంబు పేల్చారు. ఏమన్నారు తెలుసా? అమ్మా, నీ కానుక నాకొద్దు అని అన్నారంట. ఇదేంటండి, ₹1,00,000 తీసుకొచ్చేస్తుంటే, కట్ట తీసుకొచ్చి కొత్త నోటు కట్టలు తీసుకొచ్చేస్తుంటే నాకొద్దు అంటారేంటి అని వెనకాల సేవకులందరూ ఏమనుకుంటారు తెలుసా? యేసన్న గారిని సనుక్కుంటున్నారంట. ఆ స్త్రీ తీసుకోండి అని బలవంతం చేసినా కూడా తీసుకోలేదు. వద్దంటే వద్దు, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడంట. వెంటనే ఆ స్త్రీ వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఉన్న సేవకులు అడుగుతున్నారంట, ఏమండి యేసన్న గారు, మేము మిమ్మల్ని అడిగే అంత దూరం కాదులేండి, కానీ ఆవిడ ₹1,00,000 ఇచ్చింది కదా, మనం అసలే లేమిలో ఉన్నాం కదా, తీసుకొనొచ్చు కదా, దేవుని పనికేసమే కదా వాడబడేది అని అంటే, మనకు ఆహారం లేకపోయినా పర్లేదు కానీ ఆ ధనాన్ని తీసుకోకూడదు. ఎందుకో తెలుసా? ఇప్పుడున్నటువంటి ఆవిడ బ్రతుకు సరిగా లేదు. ఆవిడ తన భర్తను విడిచి మరొకరితో ఉంటూ అక్రమంగా సంపాదించిన ధనంలో నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. అర్థమవుతుందండి? తన భర్తకు ద్రోహం చేసి తన భర్తను విడనాడి ఇప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అందుకనే ఆ కానుకను నేను తీసుకోను అన్నాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఎంత ఇస్తే అంత తీసుకునే విధానం కలిగిన వారు కొంతమంది ఉంటారు. వారి బ్రతుకు తెలిసినా కూడా వారికి వాక్యాన్ని బోధించి వారిని ఖండించి సరిచేసే పరిస్థితిలో ఎవడు లేడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏంటో తెలుసా? నీవు మొదటిగా వెళ్ళి సమాధానపడి నీ పరిస్థితిని మార్చుకొని వచ్చి నీవిచ్చే కానుక అది చిన్న కాసైనను కూడా దాన్ని దీవించి సంతోషంగా ఆశీర్వదిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఆ మాట చెప్పగానే యేసన్న గారి ప్రక్కన ఉన్నటువంటి ఆ శిష్యులు, సేవకులు, నిజంగా ధనాన్ని కాదు మనం ఆశించాల్సింది, వాక్యాన్ని సారంగా ఎవరైతే నడుచుకుంటారో వారి అర్పణలు అంగీకరించబడతాయని మరింత విశ్వాసంగా దేవుని నామాన్ని మహింపరిచారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రభు సన్నిధిలో గుప్పెళ్ళు విప్పేవారు అనేక మంది ఉన్నారు. వారి బలి దేవునికి ఇష్టకరంగా లేకపోతే అంగీకరించబడినట్లుగా ఉంది అని అంటే లేదు. పేర్లకు మాత్రమే లిఖితం అయిపోయినాయి. మందిరాల్లో ఆ గడియారపు ముళ్ళులో కూడా పెడతారండి వారి పేర్లను. మనుషులు చూడాలా, దేవుడు చూడాలా? చెప్పండి. మనుషులు చూడాలా, దేవుడు చూడాలా? అలాంటి ప్రాంతంలో ఒకరోజు సువార్త అందించడానికి వెళ్తే అక్కడంట ప్రతి కానుక కూడా మైక్లో చదవాలి, నేను ఇచ్చానని మైక్లో చదవాలి అని ఆ సాంప్రదాయం ఉందంట అక్కడ. కనుక ఆ సమయంలో దేవుని సేవకుడిగా నన్ను ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాను. అయితే అందరూ అంటే తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చి మైక్లో చదవమని రాయమని చెప్పేవాళ్ళు అంట. కానీ ఆ వాక్యం విన్న తర్వాత ఒక తల్లి వచ్చి మౌనంగా వచ్చి నా చేతిలో ఎవ్వరూ చూడకుండానట్లుగా అలా తీసుకొచ్చి కానుకిచ్చి వెళ్ళిపోయింది. ఆ కానుక నేను తీసుకోలేదు అనుకోండి, ఆ సేవకులకే మనం ఇచ్చాం.
ఆ సాంప్రదాయాల్లో నుంచి ఆవిడ నిజాన్ని తెలుసుకొని, నేను మనుషులకు కాదు కనబడినట్లుగా ఇచ్చేది, నా దేవునికి నేను రహస్యంగానే ఇవ్వాలి అన్నట్లుగా రహస్యంగానే చేసింది. ఆ బలి దేవుడికి ఇష్టం. ఆ యొక్క అర్పణ దేవునికి ఇష్టం. మనుషులు చూస్తే గొప్ప అండి, మనుషులు చూస్తే పొగుడుతారు, ఒకరోజు మరలా అదే నోట్లో నిన్ను తిడతారు. సమాధానకరమైన బలిని నీవు అర్పించినప్పుడే నేను దాన్ని తీసుకుంటాను, లేదంటే నేను దాన్ని అంగీకరించునని ప్రభు చెప్తున్నాడు. మనుషులు చూడాలని మనం ఏది చేయకూడదండి. దేవుడు అంటున్నాడు, నీవు దేవుని సన్నిధిలో సమర్పించాలి అనుకుంటే, బలిని అర్పించాలి అనుకుంటే, మొదటిగా నీకు ఎవరి మీదైతే వైర్యం ఉందో, ఎవరి మీదైతే నీకు కోపం ఉందో, ఎవరినైతే దూషించావో, ఎవరినైతే మాటలతో దాడి చేసావో, ఎవరినైతే అసహించుకున్నావో, ఎవరితో అయితే గొడవకు దిగేవో, వారందరి దగ్గరికి వెళ్ళి, ఇంకెప్పుడు నేను అలా చేయనులేమ్మా, ఏదో తొందరలో అలా అనేసాను, ఏదో తొందరలో అలా అయిపోయింది, మనం దేవుని బిడ్డలం, దేవుని రక్తంలో కడగబడ్డాం, మనం గొడవలు ఆడుకుంటే రేపటి రోజున ప్రభువుని ఎరగని వారికి మనం లోకమైపోము, మన దేవుడు లోకమైపోడు అని వెళ్ళి సమాధానపడి వారిని హత్తుకోవాలి. అప్పుడు వచ్చి నువ్వు నీ అర్పణ అర్పించు, అది నేను తీసుకుంటా, దీనికి స్తోత్రం కలిగింది గాక, హల్లెలూయా. అప్పుడు దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. కానీ సమాధాన పడడానికి ఎవడైనా సిద్ధంగా ఉన్నాడంటే లేదు. జోబులో నుంచి ఒక 100-200 తీసి వేసినంత సులువుగా సమాధాన పడాలంటే కష్టం. ఎప్పుడని చెప్పారండి, గొడవాడిన తర్వాత, మీ మీద యుద్ధం చేసిన తర్వాత, లేకపోతే మీరెళ్ళి ఏదన్నా తొందరలో అన్న తర్వాత వెళ్ళి ఏమన్నా, అమ్మా అయింది, అది అయిపోయింది, తప్పు అయిపోయింది లేని సమాధానం పడ్డారా? ఒకవేళ సమాధానక పడకపోతే, యేసునామమున సమాధానకరమైన మనస్సు నా దేవుడు మీకు అనుగ్రహించును గాక, హల్లెలూయా. సమాధానకరమైన మనస్సు నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. రెండవ మాట మనం చూస్తే బైబిల్లో మత్తయి సువార్త 23:19 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? మీ అర్పణ చేసే అర్పణం గొప్పదా? అసలు అర్పణాన్ని పరిశుద్ధపరిచే బలిపీఠమా? చూడండి, అవివేకులారా, అలాగే అంధులారా, ఏది గొప్పది అసలు? అంటే మీ జేబులో నుంచి తీసిచ్చే కానుక గొప్పదా, లేకపోతే మిమ్మల్ని పరిశుద్ధంగా మార్చుకొని నాకు అర్పించండి అని చెప్పుచున్న బలిపీఠమా? ఏది గొప్పదే? మిమ్మల్ని మీరు మొదటిగా పరిశుద్ధపరచుకోనండి, మిమ్మల్ని మీరు సమాధానపరచుకోనండి, మిమ్మల్ని మీరు ఇతరులను క్షమించే గుణంలోనికి రండి. ఆకాశం తోడ, ఇప్పుడు మనం కొన్ని మార్లు అంటాం కదండి, ఆకాశం తోడు, దేవుని తోడు, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఆయన బలిపీఠం ఏంటంట, బలిపీఠము మీద నీవు పెట్టే అర్పణ ప్రాముఖ్యం కాదు, నిన్ను పరిశుద్ధపరిచే ఆ బలిని పరిశుద్ధపరిచే బలిపీఠము పరిశుద్ధమైంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ బలిపీఠం ఏదో కాదండి, దేవుని వాక్యము. దేవుని వాక్యముకు నువ్వు లోబడి, దేవుని వాక్యానికి నిన్ను నీవు సమర్పించుకొని ఆ బలిపీఠం మీద ఎప్పుడైతే నీ హృదయాన్ని క్రమరిస్తావో, అది దేవునికి ఇంపైనటువంటి బలి, ఇష్టమైన బలి. అంతేకాదండి, మార్కు సువార్త 11:25 అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకవేళ మీరు ఒకని మీద విరోధంగా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడెల్లను కూడా వారిని క్షమించండి. దేనికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలను అప్పుడు క్షమిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. చాలండి. నేనేమంటానంటే, మొదటిగా మీరు ఎవరి మీద అయితే తిరుగుబాటు చేసి అన్యాయంగా నడుచుకొని అన్యాయ ప్రవర్తనతో వారిని గాయపరిచిన ఎడల, లేకపోతే ఎవరినైనాను కూడా నీవు హింసించిన ఎడల, మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఎవరినైనా నువ్వు గాయపరిచిన ఎడల, మొదటిగా వారితో సమాధాన పడమని చెప్తున్నాడు దేవుడు. రెండవదిగా, బలిని అర్పించేటప్పుడు ఒకవేళ నీ మీద ఎవడైనా తిరుగుబాటు చేసినా, నీ మీద ఎవడైనా నిన్ను
గాయపరిచినా, నీ మీద ఎవడైనా అనవసరంగా వచ్చి గొడవకు రేకెత్తించబడి నిన్ను దూషించినా, నిన్ను దండించినా, కొట్టినా కూడా నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా నా మీదకి అనవసరంగా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి తెలియక వచ్చారు, వాళ్ళు నా మీద కొట్టడానికి అనవసరంగా వచ్చారు, నా మీద దోషంలాడడానికి ఏదో తెలియకుండా వచ్చారులే ప్రభువా, దయచేసి వారిని నేను క్షమిస్తున్నాను, వారి మనసును మీరు మార్చండి, వారి మనసును నీవు మార్చండి అని వారిని క్షమించే గుణంలో కూడా రావాలంట. దేనికి స్తోత్రం కలిగింది గాక. మొదటిగానేమో నీ మీద నువ్వు ఎవరి మీద అయితే తిరుగుబాటు చేసావో వారి మధ్యలోకి వెళ్ళి సమాధాన పడాలి. రెండవదిగా బలి అర్పించేటప్పుడు ఇతరులు నీ మీద దోషణ చేసిన, నిన్ను గాయపరిచిన వారిని క్షమించే మనసు కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చే బలి అర్పణ ఎలా చేయాలో దేవుడు చెప్తున్నాడు. మొదటిగా నీవు ఎవరినన్నా గాయపరిచిన వారితో సమాధాన పడాలి. రెండవదిగా నీవు నీ మీద ఎవడైనా తిరుగుబాటు చేసి నీ మీద అనవసరంగా దాడి చేసినా కూడా నీవు తిరుగుబాటు చేయకుండా, అంటే ఒక మాటకి 10 మాటలు మాట్లాడే విధానం కలగకుండా ఏం చేయాలంట? వారిని క్షమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేనికి స్తోత్రం కలిగింది గాక. క్షమాగుణం కలిగి ఉండాలంటండి. సమాధాన పడడం అంటే అదే. మరి ఊరికే బలి తీసుకొచ్చి అర్పించేయడం కాదు. కోడెల్ని, ఎద్దుల్ని, గుడ్డుల్ని, కూరగాయల్ని, సొరకాయల్ని తీసుకొచ్చి అర్పించడం మంచిదే. కానీ దేవుడు అన్నాడు తెలుసా, నీవు అర్పించే ముందు మొదటిగా నువ్వు ఎవరితో అయితే దూషణలాడావో, ఎవరితో అయితే గొడవలు పడ్డావో, ఎవరితో అయితే భయంకరమైనటువంటి మాటలు మాట్లాడి వారిని హింసించావో ఫస్ట్ వెళ్ళి సమాధాన పడొచ్చి అప్పుడు బలి అర్పించు. రెండవదిగా, ఒకవేళ ఎవడైనా నిన్ను క్షమించమని అడిగితే, నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను క్షమించమని అడిగితే, నిన్ను క్షమించను, నేను కేసు పెట్టా అంతే, కోర్టులో తేల్చుకుందాం ఏమన్నా అనరా? ఇప్పుడు ఎవడైనా ఏదో ఒక తొందరపడో లేకపోతే ఏదో సాతాను కార్యం వలన నీ మీద దాడి జరిగింది, ఏదైంది, తప్పు అయిపోయిందా, క్షమించని అడిగడానికి ఆ కొట్టిన వ్యక్తో దూషించిన వ్యక్తో, లేదు ఆల్రెడీ మేము కేసు పెట్టేశాం, కోర్టులో తేల్చుకుందాం అని అంటే బాగుంటుందా? దేవుని ప్రేమ చూపి అయ్యింది ఏదో అయిపోయిందిలేయ్యా, ఎందుకు అంత కోపం, ఎందుకు అంత ఆవేశం, నేను నిన్ను క్షమిస్తున్నానులే, నువ్వేం భయపడమాక, బాధపడమాక అని అంటాం మంచిదా? చెప్పండి. మంచిదేమో క్షమించడం, కష్టం కూడా అదే. దేనికి స్తోత్రం కలిగింది. మంచిదని చెప్పమంటే తొందరగా చెప్తారు, క్షమించడం మంచిదని చెబుతారు. కానీ అదే పరిస్థితుల్లో నువ్వు ఉండి క్షమించమనంటే నువ్వు క్షమిస్తావా లేదనేదే ప్రశ్న. క్షమాగుణం కలిగిన వారై బలి అర్పించాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటిగా నీవు ఇతరులను హాని చేసినప్పుడు వారితో సమాధాన పడాలి. రెండవదిగా క్షమాగుణం కలిగిన మనస్సుతో బలి అర్పించాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ తెలియదండి, ఏదో ఇవ్వాలి కదా అని ఇచ్చేతనం. ఇవన్నీ తెలియదండి, ఏదో ఇవ్వాలి కదా, ఏదో దేవునికి ఎంతో కొంత సందాబుడ్లో వేయాలి కదా అని వేస్తున్నావు. కానీ నువ్వు ఏదైతే విత్తుతున్నావో అది నీకు దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. మొదటిగానేమో సమాధాన పడమంటున్నాడు, రెండవదిగా క్షమాగుణం కలిగి వారిని క్షమించాలి అని అంటున్నాడు. నీ మీద దాడి చేసిన, నీ మీద తిరుగుబాటు చేసిన, కోర్టులో తేల్చుకుందాం, అక్కడ తేల్చుకుందాం, ఇక్కడ నీ అంతు చూస్తాను అని అనకూడదండి. మనం ఈరోజు గొడవలు అవుతుంది చూడండి, ఎవరి కాళ్ళు గొడవలంటే కాళ్ళు దువ్వటమే. గొడవలు అనగానే ఇక వారిలోనికి ఒకడు వచ్చేస్తాడు, దురాత్మ, భయంకరంగా చూసుకుందాం, తల్లి లేదు, పిల్ల లేదు, లేకపోతే భార్య లేదు, బిడ్డలు లేరు, ఇరుగు లేదు, పొరుగు లేదు. ఎంత కోపం వస్తే అంత కోపాన్ని నెరవేర్చాల్సిందే. దాడి చేయడానికి ఈరోజు అనేక మంది సిద్ధంగా ఉన్నారండి. ప్రభు అంటున్నాడు,
సమాధాన పడమంటున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సమాధానపడండి, సమాధానపడండి. లోకం ఉన్నట్లుగా కాదు, మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, నా రక్తంలో కడగబడిన వారు. మీరు సమాధానకరమైనటువంటి బలులనే అర్పించాలి. ఇంటిలోనేమో గొడవలు పెట్టుకొని తీసుకొచ్చి కానుకలు ఇస్తే దాన్ని దేవుడు అంగీకరించడు. పక్కింటి వారితో వైరం పెట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో కానుకిస్తే ఆ కానుకను దేవుడు అంగీకరించడు. ఒకవేళ నీవు వారికి అభ్యంతరంగా ఉన్నా, వారికి నీవు అభ్యంతరకరంగా ఉన్నా, వారే నీకు అభ్యంతరకరంగా ఉన్నా, క్షమించి సమాధానపడే మనస్సు కలిగి ఉన్నప్పుడు అప్పుడు వచ్చి ఏం చేయాలి తెలుసా? ఇదిగో ప్రభువా, నా హృదయపూర్వకమైన అర్పణ నేను నీ బలిపీఠం మీద పెడుతున్నాను. అప్పుడు అంటాడు దేవుడు, దాన్ని అంగీకరిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, సమాధానకరమైన బలులను అర్పించండి. అదే కదా అంటాడు మత్తయి సువార్త 5:23 మొదటిగా నీ బలిని పక్కన పెట్టు. నువ్వు తెచ్చింది ఓకే, నేను దాన్ని తీసుకుంటా, ఫస్ట్ పక్కన పెట్టురా. వెళ్ళి నీ సహోదరునితో గొడవాడొచ్చావు కదా, వాడితో సమాధానపడి ఇద్దరు కలిసి మందిరంలో అడుగు పెట్టండి. నీ భర్తతో గొడవాడొచ్చావు కదా, సమాధానపడు. నీ ఇరుగు పొరుగు వారితో గొడవాడొచ్చావు కదా, సమాధానపడు. అవసరమైతే నువ్వు వారిని క్షమించు. అప్పుడు వచ్చి బలిని అర్పించావంటే నిశ్చయంగా నీవు ఇచ్చే శ్రేష్టమైన బలిగా మార్చబడిన ఆ బలిని నేను అంగీకరిస్తా. దానికి తగిన దీవెన నీకు ఇస్తా, దానికి తగిన ఆశీర్వాదం నేను నీకు ఇస్తా. బల్లారాధనలో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన బలిపీఠం మీద ఈరోజు బల్లారాధన పొందుకుంటున్నాం మనం. ఈరోజు బల్లారాధన తీసుకుంటున్నాం మనం. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తాగబోతున్నాం, తినబోతున్నాం. అయితే ఎలా పడితే అలాగొచ్చి కాదండి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని జీవిస్తూ వచ్చి ఇక్కడ నేను బల్లలో పాలిపంపులు పొందానంటే కుదరదు. పాప బ్రతుకుతో ఈ బల్లలో నేను ఈ శ్రేష్టమైన బలిపీఠం మీద పెట్టినటువంటి ఇదిగో ఆయన రక్తం, ఆయన శరీరాన్ని నేను తీసుకుంటానండి, నా హృదయాన్ని కురమరిస్తానండి అంటే కుదరదు. మొదటిగా నీ బ్రతుకును మార్చుకోవాలి. ఎవరితైతే గొడవలు పడ్డావో, ఎవరితైతే దోషంలాడావో, ఎవరినైతే బూతులు మాట్లాడి అనరాని మాటలు, చేయరాని కార్యాలు చేసావో మొదటిగా సమాధాన పడాలి. వాటి నిమిత్తం క్షమాపణ దేవుని సన్నిధిలో పొందుకోవాలి. అప్పుడు వచ్చి బలలో పాలిపంపులు పొందాలి. ఇక్కడ బల్లారాధన తీసుకొని బయటికి వెళ్ళి దోషంలాడితే సరిపోతుందండి? ఇక్కడ బలలో పాలిపంపులు పొంది నీ పాప జీవితాన్ని కొనసాగిస్తే సరిపోతుందా? ఈరోజు బల్లారాధన కదా అని ఆయన బలిపీఠం ఎదురుగా నిలబడి నా హృదయాన్ని అర్పిస్తున్నాను ప్రభు అంటే సరిపోదు. నీ బలి సమాధానకరమైనదై ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే నీ బలిని నేను స్వీకరిస్తా, నీ కానుకను నేను స్వీకరిస్తా, నీ అర్పణ నేను స్వీకరిస్తా, నీ హృదయాన్ని నేను స్వీకరిస్తా. నటనాపూర్వకంగా ప్రజలు చూడాలని తీసుకొచ్చే ఏ కానుక దేవుడు స్వీకరించడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మందిరాల్లో పేర్లు రాయించావని కానుక స్వీకరించబడదు. ఆ ఫ్యాన్ల మీద నీ పేర్లు రాయించవే స్వీకరించబడదు. అది ఆ కుర్చీల మీద, ఆ బలిపీఠం మీద ఫలానా కానుక నేను ఇచ్చానని సేవకుడు నిలబడితే దేవుడు కనపడకుండా ఆ బలిపీఠం మీద ఆ ప్రజల పేర్లు కనబడుతున్నాయి చూసావు. ఎవడైతే కానుక ఇచ్చారో ఆ కానుక నేను ఇచ్చానని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నావు కదా, ఆ కానుక దేవుడు స్వీకరించడు. నా దేవుని మందిరంలో సహాయపడేది ఏదైనా నేను రహస్యంగానే చేయాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హృదయపూర్వకంగా నేను ఇచ్చే బలి అదండి. సమాధానకరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో క్షమాగుణం కలిగి ఉండాలి. వైరం పెట్టుకుని వచ్చి ఇక్కడ బలిని అర్పిస్తే నేను తీసుకోను. నీ బ్రతుకును మార్చుకోకుండా వచ్చి నీవు అర్పించే ప్రతి బలిని నేను అంగీకరించను. దేవుని భయం లేని సేవకులు కొంతమంది తీసుకోనొచ్చు, లేకపోతే వారి బ్రతుకు తెలియక తీసుకొని ఉండొచ్చు, కానీ నేను తీసుకోని అంటాడు దేవుడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, శ్రేష్టమైన బలులను మనం ప్రభు సన్నిధిలో అర్పించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, శ్రేష్టకరమైన బలులను మనం అర్పించుదుముగాక. అంతేకాదండి, మన హృదయమును దేవుని సన్నిధిలో
క్రొమ్మరించే వారిగా ఉండాలి. ఆ బలిపీఠం మీద మన హృదయాన్ని అర్పించే వారిగా ఉండాలి. క్షమించే గుణం కలిగి ఉండాలి. మనం సమాధానకరమైన బలిని అర్పించే వారిగా ఉండాలి. అంతేకాదు, అర్పణలంటే నీవు దేవునికి ఇచ్చే వస్తువులు కాదు, నీవిచ్చే పండ్లు ఫలాలు మాత్రమే కాదు, నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నీవే, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆ బలిపీఠం మీద దేవుని సమాధానకరమైన బలిని, అనగా నీ హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని ఆ బలిపీఠం మీద క్రొమ్మరించినప్పుడు నిశ్చయంగా నా దేవుడు నిన్నును నీ బలిని స్వీకరించి తగిన రీతిలో దీవించి ఆశీర్వదిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ సమయంలో ప్రభు బలను సమీపించి ఉన్నాం.